హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను చార్మినార్కి వెళ్తున్నాను చెప్తున్నాను. అయితే వెనకాల నాయిస్ వచ్చింది, ఇంక అందుకని వాయిస్ మ్యూట్ చేయాల్సి వస్తుంది. ఎడిటింగ్ చేస్తున్నాడు మా తమ్ముడు. అయితే వీడియో తీసి చాలా రోజులైంది ఫ్రెండ్స్, నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో కూడా. అందుకని ఇంకా నేను వీడియో పోస్ట్ అయితే చేయలేకపోయాను. ఇంక ఇక్కడ వాడికి ఎడిటింగ్ ఇచ్చాను చేయమని చెప్పేసి. వాడు నైట్ నుంచి ఎడిటింగ్ చేస్తున్నాడు కానీ ఒక వీడియో కూడా కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే వాడికి కూడా కొత్త అనమాట, ఆప్షన్స్ అన్నీ చూసుకుంటున్నాడు అనమాట ఎలా చేయాలి ఏంటనేది. కానీ లోగో చేసి ఇచ్చాడు. లోగో అయితే మాత్రం బాగా చేసి ఇచ్చాడు. ఈ వీడియోలో చెప్తున్నా, థ్యాంక్స్ రా తమ్ముడు. నేనైతే మామూలుగా చెప్పలేదు వాడికి థ్యాంక్స్ అని చెప్పేసి. అయితే చార్మినార్ దగ్గర చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా. మీరు కూడా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే మీరు ఎవరైనా కొత్తగా వెళ్ళినా సరే కానీ, లేకపోతే చాలాసార్లు వెళ్ళినా కానీ ఇంకా కలెక్షన్ ఎక్కడేమున్నది అన్నది తెలుస్తుంది అనమాట. అన్నీ క్లియర్గా షూట్ చేస్తానని నేను అనుకుంటున్నాను. ఎలా ఉందో ఏంటనేది మీరు కూడా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మా వదినకి అయితే నాతో తలకాయ నొప్పి వచ్చింది పాపం. మా వదినకి మామూలుగా చుక్కలు చూపించలేదు నేను చాలా. మీరు చెప్పండి. ఓన్లీ కర్ణాటక బస్ అదే లోపల నేను బస్ ఎక్కైతే ఇంకా చార్మినార్ దగ్గరికి వచ్చేసాను అనమాట. फाइनली चार्मिनार और अपने सामान की हिफाजत कीजिए. ఇంక ఇక్కడ స్టార్టింగ్లోనే మామిడికాయ ముక్కలు నన్ను టెంప్టింగ్ చేస్తున్నాయి అనమాట. ఎలాగైనా సరే కొనుక్కొని తినాలని చెప్పి కొనుక్కొని తినేసాము ఆల్రెడీ చార్మినార్ దగ్గర. ఇంక ఇక్కడ చార్మినార్ దగ్గర అయితే ఎంటర్ అయిపోయాం. స్టార్టింగ్లో ఉన్నాం ఇప్పుడు. ఇంక మేము ఏం కొనుక్కోవాలో, ఏం చూడాలో, ఏం వీడియో తీయాలో మాకైతే అర్థం కాలేదు అసలు. మామూలుగా ఫన్ లేదు మేము చార్మినార్ దగ్గరికి వెళ్ళినప్పుడైతే. అసలు నైట్ అంతా నవ్వుతూనే ఉన్నాం. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ చూసి తలుచుకొని నవ్వామన్నమాట. మీకు ఇందులో వీడియోలో వీలైతే కనుక చెప్తాను అక్కడ ఏం జరిగింది ఏంటన్నది. ఇంక ఇక్కడ వచ్చేసి వీడియో తీస్తున్నా అనమాట. ఇంక మా వదినకి నేను ఏది కొందామన్నా సరే, వదిన ముందు ఉంటుంది, పదండి వదిన చూద్దాంలే, ఇంకా ముందర ఉంటుంది అని తీసుకెళ్ళి లాస్ట్కి ఏం కొనకుండా చేశాను. ఇంకా లాస్ట్కి ఇంటికి వచ్చేస్తామన్న టైంలోనే మాత్రమే మా వదిన షాపింగ్ చేసింది లాస్ట్ మినిట్లో. ఇంక ఇక్కడ ఇయర్ రింగ్స్ అన్నమాట కలెక్షన్ సూపర్ ఉన్నాయి అసలు. అంటే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకునే వాళ్ళకి, అలవాటు ఉన్న వాళ్ళకైతే మస్తు ఉంది కలెక్షన్ అయితే, చాలా చాలా బాగుంది. నేనైతే నేను పెద్దగా పెట్టాను, మీడియం సైజ్ పెడతాను నేను. ఇంక మా ఇంట్లో ఒప్పుకోరు. నాకు ఇష్టం ఉన్నా సరే నేనైతే అన్నీ ట్రై చేయాలనుకుంటాను, బట్ మా ఇంట్లో ఒప్పుకోరనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ అస్సలు ఒప్పుకోదు. మా హస్బెండ్ తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ మా హస్బెండ్ ఒప్పుకుంటారు ఏదైనా సరే ట్రై చేయి నీకు నచ్చితే అని చెప్పేసి అంటారు. కానీ మా అమ్మ ఒప్పుకోదు. మా అమ్మకి నేను భయపడతాను ఎక్కువ, మా ఆయనకన్నా కూడా మా అమ్మకి ఎక్కువ భయపడతాను. అందుకని ఇంకా తీసుకోలేదు. నేనైతే ఒక 2 జతలు మాత్రమే తీసుకున్నాను. అవి కూడా మా అమ్మకి నచ్చవు. కానీ ఇంకా నేను ఎక్కడైనా ఇటు సైడ్ ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తీసుకుందాం అని చెప్పేసి మీకు బ్యాంగిల్స్ చూపించాను చూడండి, ఎంత బాగున్నాయి కదా. నాకు నచ్చినాయి. మా వదిన అన్ని తీసుకుందామే అని చెప్పేసి అంటే నేను మాత్రం తీసుకోలేదు. ముందు చూద్దాం అని చెప్పేసి అలా తీసుకుని లాస్ట్కి బ్యాంగిల్స్ తీసుకోకుండా వచ్చేస్తాం అనమాట. అంత మంచి పని చేస్తాను, అంత గొప్పగా చేస్తాం అనమాట. మనతో మామూలుగా ఉండదు ఎక్కడికైనా వెళ్తే. మా వదిన నన్ను భరించడం చాలా గ్రేట్ పాపం. మా వదిన తలుచుకుంటే నాకు జాలి అనిపిస్తుంది, నన్ను ఎలా భరిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. పాపం కదా. ఇక్కడ బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ 50 రూపీస్ అంట. అవే 4 బ్యాంగిల్స్ ఇక్కడ ఎక్కడైనా అయితే మాత్రము 100 రూపాయలు 150 రూపాయలు చెప్తున్నారు. ఇక్కడ ఎక్కడైనా ఫ్యాన్సీ స్టోర్లలో అయితే. అక్కడ చార్మినార్ దగ్గర అయితే మాత్రం 50 రూపీస్ అలా ఉన్నాయి. మళ్ళీ 6 బ్యాంగిల్స్ 100 రూపీస్ అట్లా. 6 బ్యాంగిల్స్ కాదు, సారీ 8 బ్యాంగిల్స్ అనుకుంటా 100 రూపీస్కి ఇస్తున్నారు. ఇది పెళ్ళిళ్ళకి మాత్రం కలెక్షన్ సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఎందుకంటే సైడ్ వేస్తారు కదా, మ్యారేజెస్లో హెవీగా వేస్తారు కదా బ్యాంగిల్స్. చాలా అంటే చాలా బాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను చూపించే ప్రతి బ్యాంగిల్ సెట్స్ కూడా బాగున్నాయి. నాకు ఇవి కూడా నచ్చినాయి. కానీ ఇవి 100 రూపీస్ అనమాట. అదే 8 బ్యాంగిల్స్ ఏమో వస్తున్నాయి. 100 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. ఇక నాకైతే తక్కువ రేట్ అనిపించింది. ఇక్కడ ఎందుకంటే 200 250 కూడా చెప్తున్నారు మామూలుగా మనం ఫ్యాన్సీ స్టోర్. ఒకసారి ఇంకా కొన్ని షాపుల్లో అయితే 300 చెప్తున్నారు. బట్ నేను చూసిన దగ్గర అయితే మాత్రం 250 అలా ఉన్నాయి.
అక్కడైతే 100 రూపీస్కే వస్తుంది మనకి. వచ్చే వాళ్ళు తెలియదు అని చెప్పేసి చూస్తే ఇక్కడ నేను ట్రై చేస్తాను. ట్రై చేయడం వరకు ఇంకెక్కడ తీసుకున్నది లేదు మనం. అది కొనేస్తే పాపం వాళ్ళు ఏమనుకుంటారు కొనేస్తారేమో అని మా మొక్కలు చెప్తున్నారు షాప్ వాళ్ళు. బట్ నేను కొనింది అయితే ఏం లేదు. లాస్ట్ మినిట్లో మా వదిన చేస్తున్నప్పుడు నేను కూడా చేశాను. మా వదిన ఒక 1500 ఏమో చేసాను. 1000 అయిందో లేదో తెలియదు. బట్ సారీస్ అవి తీసుకున్నాను. నేను ఈ కలెక్షన్ తీసుకున్నవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పటికి ఇది పెద్ద వీడియో అయిపోయింది. 25 మినిట్స్ 30 మినిట్స్ వచ్చేసింది. ఇప్పటికి వీడియో 25 మినిట్స్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి సాంబార్ కప్స్ స్టిక్స్ మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే అది ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి. మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు. చార్మినార్ సందర్శకులకు ఒక ముఖ్య చూసుకునేగలరు. సందర్శకులకు ఒక ముఖ్య గమనిక. ఇచ్చట పిక్ పాకెటర్లు మరియు మొబైల్ పిక్ మరియు మొబైల్ ఏదైనా అక్కడ చూసారు కదా, అది బ్యాంగిల్ బాక్స్ అనమాట. అక్కడ బాక్స్ వచ్చేసి 300 చెప్పారు, కానీ చాలా తక్కువ చేస్తామని చెప్పారు. బట్ మేము మళ్ళీ వస్తామని చెప్పేసి వచ్చేసాము. అలాగే చెప్పి అన్నీ స్కిప్ చేసుకుంటూ వచ్చాను. పాపం మా వదిన ఏం తీసుకోలేదు. లాస్ట్కి తిట్టింది నన్ను, ఏం కొన్న తీసుకొచ్చేసావు లాస్ట్కి అని చెప్పేసి. మేము ఇక్కడ చేయలేదు షాపింగ్, చార్మినార్లో చేయలేదు, మదీనాలో చేసాం లాస్ట్కి. ఇంకా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి ఆ రోజైతే. జీవితాంతం జ్ఞాపకం ఉండిపోయేలాంటి మంచి జోక్ ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి అనమాట. ఇంకెక్కడ చూసిన ఇయర్ రింగ్స్ అయితే ఫుల్ కలెక్షన్ ఉంది. నేను తీసుకున్నది ఈ యొక్క పేర్ అనమాట. ఇవి కొంచెం నాకు బెటర్ అనిపించినాయి. అంత పెద్ద బుట్టల మీద నాకు ఇది కొంచెం బెటర్ అనిపించినాయి. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి అసలు. కలర్ఫుల్గా ఉన్నాయి అనమాట. మేమైతే ప్రైజెస్ అడగలేదు ఇక్కడ. మేము జస్ట్ చూడడానికి చాలా బాగుందని చెప్పి వీడియో తీశాను. దాని పక్కనే ఇంక మళ్ళీ ఇయర్ రింగ్స్ అనమాట. ఇంకా అడుక్కడికి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే మాత్రం చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ చెప్పుల కలెక్షన్ కూడా బాగుంది. ఆయన పాపం చూపించిండు, తీసుకుంటాం అనుకున్నాడో ఏమో మరి. ఆయన పాపం కాలుకు కూడా వేసి చూపిస్తుంటే నాకు అలా పట్టుకోవడం, నాకు ఎవరైనా సరే అలా పట్టుకుంటే నాకు చాలా భయం అనమాట. నేను పట్టుకోనివ్వలేదు కాల్ని. ఆయన కాలు టైట్ ఉందని చెప్పి నేను వేస్తా అంటున్నాడు. వద్దని చెప్పేసి వెనక్కి వస్తాను నేను. ఈ చెప్పులు కూడా చాలా తక్కువ ఉన్నాయి, 200 అనమాట. మా వదిన తీసుకుంటాను, లేదు ముందు చూద్దాం పదండి అని చెప్పి తీసుకెళ్ళాను. ఇంకెక్కడ చూడలేదనమాట. మా వదిన పీకల దాకా ఉండొచ్చు చార్మినార్లో, నన్ను ఏం కొనకుండా తిప్పి తీసుకొచ్చిందని చెప్పేసి. ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ కాలేజీ స్టూడెంట్స్కి అయితే సూపర్ అంటే సూపర్ ఉండే అనమాట. వాళ్ళు సింపుల్గా పెట్టుకుంటారు కదా, వాళ్ళకి మాత్రం బాగా సెట్ అవుతాయి. చూడండి ఎంత బాగుందో కలెక్షన్ అయితే. ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. బట్ ముందర కొనుక్కుందాం, ఇంకా చాలా ఉన్నాయి కదా స్టాల్స్, ముందు చూద్దాం అని చెప్పి ఎక్కడ ఏది తీసుకొనివ్వలేదు. నేను తీసుకోలేదు, అవన్నీ తీసుకొనివ్వలేదు, నేను తీసుకోలేదు లాస్ట్ కాక. ఇంకా అక్కడ అన్నీ చూసేసరికి మైండ్లోకి ఎలా అంటే ముందు చూద్దాంలే, ఇంకా ఉంటుందేమో కలెక్షను, ఏం అర్థం కాదు, ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోతుంది. మీరు మాత్రం అలా మిస్టేక్స్ చేయకండి. ఎక్కడైనా ఒకటే ప్రైజు, 5-10 రూపాయలు తేడా తప్ప ఇంకేం ఉండదు. మీరు ఎక్కడ నచ్చితే అక్కడ తీసేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వేస్ట్, కాలు నొప్పులు తప్ప ఏం ఉండదు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ ఓ పక్కన చాలా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగినాయి. బట్ ఇంటికి వచ్చాక కూడా చాలా సీరియస్ సిచ్యువేషన్స్ కూడా అయినాయి నాకు. అందుకే ఇది ఇంత లేట్ రావడం వ్లాగు. ఇక్కడ రింగ్స్ అనమాట. చూస్తే అచ్చం బంగారంలాగే ఉన్నాయి. అయితే ఇందులో ఒకటి తీసుకున్నాను. ఇది ఏదైనా 100 రూపీస్ అంట. చార్మినార్ ఎదురుగుండా పెట్టి అమ్ముతున్నారు. ఇంకేదైనా 100 రూపీస్ అంటే నేను మా పాపకు ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే పిల్లలకి మనం గోల్డ్ పెట్టలేము. ఇప్పుడు గోల్డ్ ఉన్నా కూడా వేసే సిచ్యువేషన్లో లేదు. ఎందుకంటే అది ఎప్పుడు బ్యాంక్లో ఉంటే ఎప్పుడు బయటకు వస్తాయో కూడా తెలియదు. అందుకని చెప్పేసి నేను ఇంకేది తీసుకున్నాను. ఒకటే తీసుకున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది 2 తీసుకోవాల్సిందని చెప్పేసి. బట్ నాకు పేషెన్స్ తక్కువ, ఏరుకోవడం చాలా ఓపిక తక్కువ. ఏదైనా బాగుందని ఎవరైనా చెప్తే అది తెచ్చుకోవడం తప్ప నేను సెలెక్షన్ చేసుకొని నేను కొనుక్కోవడానికి నాకు ఎంత బద్ధకం అంటే అంత బద్ధకం అనమాట. ఓపిక తక్కువ మెయిన్. అది చూసుకోవడానికి కూడా ఓపిక తక్కువ. ఏది బాగుంది ఏది బాగాలేదని చూడడానికి కూడా ఓపిక తక్కువ. అందులోనే ఏరి అన్నీ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం సెలెక్షన్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. 1-2 ఆప్షన్స్ ఉన్నప్పుడు అయితే ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ రింగ్స్ చూస్తున్నా. ఇంక వేరే ఆయన అనమాట ఈయన. ఇంక ఇక్కడ రింగ్స్ బాగున్నాయి కదా, బట్ నేనైతే కొనుక్కోలేదు ఫ్రెండ్స్. ఇక్కడ కీ చైన్స్ అనమాట. మనకి నేమ్ కస్టమైజ్ చేసిస్తారు. ఇంకా హోమ్స్లో కూడా మనం తాళాలు అవి తగిలించుకోవడానికి కూడా కస్టమైజ్ చేస్తారు నేమ్ పెట్టి. ఇంక ఇక్కడ కూడా మళ్ళీ ఇయర్ రింగ్సే ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ వేరే కలెక్షన్ ఉంది. ప్రతి చోట ఒక్కొక్క డిఫరెంట్ కలెక్షన్ అనేది ఉంది. ఇంకా నేను చూస్తున్న చిన్న చిన్నవి నా మొఖానికి చిన్నవి తీసుకుంటే సెట్ అవ్వవు. అలాగని పెద్దవి తీసుకుంటే ఇంట్లో ఒప్పుకోరు. నా ఫేస్‌కి కొంచెం రౌండ్‌గా కొద్దిగా పెద్దగా ఉంటది కాబట్టి మీడియం సైజ్ కనబడవనమాట. కొంచెం పెద్దవే కావాలి. మహా పెద్దగా పెడితేనేమో ఇంట్లో తిడుతది మా అమ్మ. ఎందుకు అవసరమా నీకు అంత పెద్దయి అని చెప్పి. చిన్నవి తీసుకుంటేనేమో అసలు లుక్కే ఉండవు. మళ్ళీ చెప్పులు చూస్తుంది మా వదిన. ఆ చెప్పులు చూడండి ఎంతున్నాయో అసల. మనమే ఇంతున్నామంటే చెప్పులు ఇంకా అంత పెద్ద సైజు ఉన్నాయన్నమాట. మా వదిన మళ్ళీ చెప్పులు చూసింది. మళ్ళీ కొనివ్వలేదు నేను. మళ్ళీ పదండి అని చెప్పి తీసుకెళ్ళిపోయాను. అయితే అక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటో చెప్పనా ఫ్రెండ్స్. అక్కడ నేను మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. అయితే తిందామని చెప్పేసి ఆల్రెడీ మీకు ఎంట్రీలో చెప్పాను కదా మామిడికాయలు అప్పుడే నన్ను టెంప్టింగ్ చేస్తున్నాయని చెప్పి. అయితే మామిడికాయలు తీసుకున్నాను నేను. మామిడికాయలు తీసుకొని నేను తింటుంటే మా వదిన నాకు బ్యాగ్, ఫోన్స్ అన్నీ నాకు ఇచ్చి ఇక్కడ వాష్రూమ్ ఉంది నేను పోయి వస్తా అని చెప్పి నువ్వు ఇక్కడే ఉండని చెప్పి వెళ్ళింది. అయితే నేను మామిడికాయ ముక్కలు తీసుకుని వాడికి మనీ ఇచ్చేసి నేను కొంచెం అంటే ఒక 4 అడుగులు అవతలకేసాను. మా వదిన వాష్రూమ్ దగ్గర నుంచి వచ్చి నన్ను వెతకడం మొదలెట్టింది. పాపం మా వదిన చేతిలో ఫోన్ లేదు, ఏం లేదు. ఇంకా నన్ను ఇది ఎక్కడికి పోయింది నిజంగా ప్రాంక్ చేస్తున్నాను అనుకుందంట మా వదిన. వీడియో తీస్తుందేమో ఏదో మూల నుంచుని ఇది నన్ను ప్రాంక్ చేయడానికి అనుకుందంట పాపం. నాకేం అలా లేదు. మామిడికాయ ముక్కలు తింటే నేను ఓ పక్కకు నుంచుండిపోయాను. మా వదిన వస్తుందని చెప్పి పాపం మా వదిన వెతికి ఎప్పుడుకో వచ్చింది. నన్ను ఇంకా కొడితే ఒకటే తక్కువ అక్కడ దొరికితే ఇక అందరూ ఉన్నారని ఊరుకుంది. ఎక్కడికి పోయావని అడిగింది మా వదిన. నేను ఎక్కడికి పోలేదు అంది. 4 అడుగులు పక్కకేసి నుంచున్నానని చెప్పాను నేను. చాలా గొప్ప పని చేసావులే. ఇంకా కనబడపోయేసరికి ఫోన్ ఎవరిదైనా తీసుకొని చేద్దాం అనుకున్నాను. ఇంక దొరికావు ఏదోలాగా నీతో దండమే తల్లి అని చెప్పేసి అంటుంది. ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడ మామిడికాయ ముక్కలు ముందర తీసుకున్నాం, ఇక్కడ కాదు. ఇంక ఇక్కడ మొత్తం చూస్తూనే ఉన్నాం. వెళ్ళంగానే స్టార్ట్ చేసామన్నమాట. అన్నీ చూడడమే, ఇంకా కొనడం ఏం లేదు. లాస్ట్ ఎండింగ్లో మాత్రం మేము చేసాం. ఇంకా చీకటి పడిపోయింది అప్పటికే. మేము ఆ రోజు ఇంటికి వచ్చేసరికి 9:30 అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే మేమున్న ఏరియాకి చార్మినార్కి 3 అవర్స్ జర్నీయే పడుతుంది మాకు. 2.5 అవర్స్ 3 అవర్స్ జర్నీ పడుతుంది. మాకంతా జర్నీలోనే టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. మేము అక్కడ వెళ్ళి తిరిగింది తక్కువే, షాపింగ్ చేసిన టైమింగ్ తక్కువే. మేము రావడం వెళ్ళడమే మాకు టైం అనమాట. చాలా టైం తీసుకుంది. అదొకటి మళ్ళీనేమో మేము నడుచుకుంటూ చార్మినార్ మదీనా దగ్గర నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి నడుచుకుంటూ వచ్చామన్నమాట. అది కూడా నాదే తప్పు ఫ్రెండ్స్. అది కూడా ఒక ఇన్సిడెంట్ అనమాట. ఆ రోజు మా వదినకి ఇంకా నన్ను కొట్టడానికి ఒకటే కోపం తక్కువైంది. ఎందుకంటే అందరూ ఉన్నారని కొట్టలేదేమో మా వదిన. చాలా కోపం వచ్చింది. చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇంక ఇక్కడ చూస్తున్నాం స్టిక్కర్ ప్యాకెట్స్, క్లిప్స్ ఇంకా అన్నీ చూడడమే, కొనిపించే పని ఏం లేదు. నేను చూసి తిరగమంటమే మా వదిన్ని. పాపం మా వదిన చాలా అప్సెట్ అయింది. కానీ తీసుకున్నారు. లాస్ట్లో ఎండింగ్లో షాపింగ్ చేశారు కావాల్సినవి. మళ్ళీ అడుగుతాం మా ఫ్రెండ్స్ మా వదినకి వెళ్దామా అని చెప్పేసి అడుగుతాను మీకు. ఇంక ఇక్కడ వచ్చేసి చార్మినార్ ఎదురుగుండా వచ్చామన్నమాట. ఆ స్టార్టింగ్లోంచి ఇప్పటికి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాము చార్మినార్ దగ్గరికి. ఇంక మేము 4 పక్కల తిరిగేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ రోజు మొత్తం చూపించాలి మీకు కూడా, మొత్తం మేము కూడా చూడాలి అని చెప్పేసి ఉద్దేశంతో తిరిగాము. కానీ నైట్ వచ్చాక ఉన్నది అసలు మామూలుగా లేదు. కాళ్ళు పులిపరం అనమాట. కాళ్ళు చాలా పులిసిపోయినాయి అనమాట. నొప్పులు. పోనీ వచ్చినాక ప్రశాంతంగా పడుకుందాం అంటే మా పిల్ల నైట్లో హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చింది. వామిటింగ్స్ ఆగలేదు ఫ్రెండ్స్. వామిటింగ్స్, ఫుడ్ పడలేదు, ఫుడ్ పాయిజన్ లాగా అయ్యింది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఆ రోజు మరుసటి రోజు సండే మేము సాటర్డే వెళ్ళాం. రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. కానీ మా పాపకు అలా అయ్యేసరికి నైట్ అంతా హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే సిలైన్స్ పెట్టారు. 4 o'clockకి ఎండ్ అయింది ఆ రోజు. ఇంక మేము వచ్చి పడుకునేసరికి 4 అయింది. మళ్ళీ తెల్లారకుండా లేగాల్సి వచ్చింది. ఆ సిలైన్లు పెట్టినా కూడా వామిటింగ్స్ ఆగలేదు. మళ్ళీ మధ్యలో అయితేనే ఉన్నాయి. ఇంక నిద్ర లేదు, ప్రశాంతత లేదు. మళ్ళీ వచ్చి క్లీనింగ్, నైట్ మళ్ళీ మార్నింగ్ క్లీన్ చేసుకోవాలి. వామిటింగ్స్ చేసింది, మొత్తం నీసు వాసన వచ్చింది. ఇంక అన్నీ చేసేసరికి నాకు సరిపోయిందనమాట. తర్వాత నాకు సిక్ అయ్యాను ఇంక నేను ఫుల్. ఇంక ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ చూస్తున్నాం కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. చార్మినార్ వెళ్ళి ఓపిక్గా కొనుక్కోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఓపిక అవసరం చార్మినార్ వెళ్ళాలంటే. బాగా తినాలి, కాళ్ళు అయితే బాగా పీకుతాయి. అవన్నీ కూడా భరించి వెళ్ళి కొనుక్కుంటేనే అక్కడ కొనుక్కోగలము. ఓపిక లేని వాళ్ళు వెళ్తే వేస్ట్. ఇంకా కొనుక్కోలేరు, చూడలేరు, ఏం చేయలేరు అనమాట నాలాంటి వాళ్ళు. ఇంక ఇంటికాడ అనుకోవడం అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి అని చెప్పి. అక్కడికి వెళ్తే కొనేది ఉండదు, చేసేది ఉండదు. ఇంక ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ చూడండి, ఎంత కళ్ళు సరిపోవు. ఇంకెక్కడికి వెళ్ళినా బ్యాంగిల్స్కి అంత సూపర్ కలెక్షన్ ఉంది. ఎందుకు మరి అప్పుడు కలెక్షన్ అయితే
న్యూగా తెచ్చారు, అంటే కొత్త కలెక్షన్ అంతానే, ఓల్డ్ స్టాక్ కాదనమాట. బాగుంది, కొత్తదనం అనేది తెలుస్తుంది. ఇక్కడ ఏదైనా కొంటే 50 రూపాయలు అని చెప్పేసి అన్నాడు. కానీ నేను మాత్రం మా వదినకి ముందే వెళ్ళి కొనుక్కుందాం, ఇంకా ఉంటే ఉందా అని చెప్పేసి అన్నా. ఇంక ఇక్కడ ఏది కొన్నా 50 రూపాయలు అనేసరికి చూస్తుంది అనమాట మామూలుగా మా వదిన. నేను ముందుకి తీసుకెళ్ళిపోయాను మా వదిన్ని. అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మనము తెలిసిందేగా, ముందు కొనుక్కుందాం అని తీసుకెళ్ళడం తప్ప కొనేదిలే చేసేది లేదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ బ్యాంగిల్స్ అంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఎన్ని ఉన్నా తక్కువే అసలు. అవి కూడా వేణీస్ ఉన్నాయి, కూడా వేణీస్ పెళ్లి కూతుర్లకి చాలా యూజ్ఫుల్ అనమాట. వేణీస్ అన్ని పూల జడలకు కొనలేం కదా పసుపు ఫంక్షన్కి, ఇక చాలా ఫంక్షన్కి రెడీ అవుతారు కదా. ఇంక ఇక్కడ వచ్చేసి గోర్ క్లిప్స్, మీకు తెలుసో తెలీదో, ఏమంటారో నాకు తెలీదు. అవి మేమైతే గోర్ క్లిప్లు అంటాము, ఎందుకంటే ముడి పెట్టుకొని పైన నాట్ వేసుకోవడానికి అవి పనిచేస్తాయి. అది బ్లాక్లో వస్తాయి, కానీ ఇక్కడ స్టోన్ వర్క్ వచ్చి. ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి అసలు, నాకైతే బాగా నచ్చినాయి ఇయర్ రింగ్స్. పార్టీ వేర్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఇంకా యూజ్ అవుతుంది. ఇప్పుడు మాత్రము ఏదైనా 150 అని చెప్పాడు, అక్కడ బార్గెనింగ్ చేయవచ్చు. కొన్ని చోట్లేమో ఫిక్స్డ్ రేట్లు ఉన్నాయి, కొన్ని చోట్లేమో బార్గెనింగ్ చేయొచ్చు. ఇంక ఇక్కడ బ్లాక్ బీడ్స్, ఇక్కడ ఏది కొన్నా 20-30 రూపీస్ అని అంట. ఏ క్లిప్స్ అయినా సరే 20 రూపీస్, ఇవి చిన్నవి కిందకున్నవి, పైనవేమో 30 రూపీస్. ఇంక ఇక్కడ వచ్చేసి నక్లీస్లు, చౌకర్లు. మనము ఇప్పుడు ఇక్కడ మెయిన్ లేడీస్ కార్నర్ అలాంటి పెద్ద పెద్ద షోరూమ్స్లో ఉన్న క్వాలిటీయే అక్కడ జస్ట్ మనకి పిన్నులు పెట్టి వేలాడేస్తున్నారు. అవి అక్కడ 500, 400 అలాగ ఉన్నాయన్నమాట. అదే మనం షోరూమ్స్లో తీసుకుంటుంటే 1200, 1500 ఏదైనా నెక్ పీసెస్. అక్కడ శారీ పిన్స్ 150 రూపాయలు చెప్పాడు ఆరును, కానీ మా వదిన 50 రూపాయలకి అడిగేసరికి ఇచ్చేసాడు. ఎలా ఇచ్చాడు నాకు అర్థం కాలేదు, నేను షాక్లో ఉన్నాను, ఏంది 50 రూపాయలకి ఇచ్చాడా అని చెప్పి. 6 ఉన్నాయి, అక్కడ 150 చెప్పింది, కనీసం 100కైనా నేనైతే 100 రూపాయలని ఇచ్చుకున్నానేమో. మా వదిన టక్మని 50 అంది, వాడు కూడా ఇచ్చేసాడనమాట. ఇంక ఇక్కడ బ్యాంగిల్స్ వెరైటీగా అనిపించినాయి నాకు. మెటల్ బ్యాంగిల్ మీద మనకి మట్టి బ్యాంగిల్ వచ్చింది, చాలా బాగున్నాయి కూడా, వెరైటీగా అనిపించింది. ఇంక మా వదిన్ని చార్మినార్ గిర్ర తిప్పేసరికి మా వదినికి బాగా దాహం అయినట్టుంది, పాపం లస్సీ తాగుతుంది. మళ్ళీ ఇయర్ కలెక్షన్ స్టార్ట్ అయ్యిందనమాట. అడుక్కు ఒకటి ఉంది అక్కడ డబ్బాల్లాగా. ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి బండ్ల మీద మేము గిర్ర తిరిగినాం, కానీ ఏం కొనలేదు ఇప్పటికే మీరు చూసుంటారు ఇంత వీడియోలో. మేము ఇంకా అప్పటికి ఏం తీసుకోలేదు, షాపింగ్ ఏం చేయలేదు, జస్ట్ తిరుగుతున్నాం అంతే అక్కడ. ఇంకా ఇక్కడ ఫ్లవర్ బ్లాజులు అవి ఉన్నాయి, 100 రూపీస్, 50 రూపీస్ అలా ఉన్నాయి. ఇంక ఇక్కడ చూడండి, నాకు అవి చూస్తే నోరు ఊరిపోద్ది, నోట్లోంచి లాలాజలం బయటకు వచ్చేస్తుంది అనమాట. అంత ఇష్టం నాకు పులపి అంటే. నేరేడు పళ్ళు, మామిడికాయ ముక్కలు, మేము కలెక్టర్ మామిడి అంటాం. అది చాలా అంటే చాలా ఉన్నాయి, కానీ 6 పీసులు 30 రూపాయలు అంట. వాళ్ళ బిజినెస్ బాగుంది వీళ్ళ బిజినెస్ల కన్నా కూడా. ఇంక ఇక్కడ బ్యాగులు వచ్చేసి 100 రూపీస్, 50 రూపీస్ అలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా దువ్వాన్లు అన్నీ మనకి లంగాలకి అవి లాడాలు ఎక్కించుకుంటాం కదా, నాడాలంటే తాళ్ళు అనమాట, బొందులు అంటారు కదా, అవి కూడా అంతే 50 రూపీస్ అలా ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ అనమాట, అవి కూడా అంతే 100, 150, 200, 250 అలా ఉన్నాయి ప్రైజెస్. ఇంక ఇక్కడ బ్యాంగిల్ కలెక్షన్ కూడా బాగుంది చూడండి. అవి నాకు డిఫరెంట్ అనిపించింది, ఇప్పటి వరకు నేను ఇంకెక్కడ చూడలేదు ఆ కలెక్షను. ఇంక ఇక్కడ వచ్చేసి గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట. గోల్డ్ అంటే రియల్ గోల్డ్ అనుకోగలరు, కాదు 1 గ్రామ్ గోల్డ్ అనుకుంటా. అయితే 100 రూపీస్ అంట 4 బ్యాంగిల్స్, 150 అలా ఉన్నాయన్నమాట. కొన్ని డిజైన్స్ బట్టి అలా ప్రైజెస్ ఉన్నాయి. మనం బార్గెనింగ్ చేసుకుంటే ఖచ్చితంగా 100 రూపీస్కి అయితే ఇస్తాడు. ఇంక ఇక్కడ బ్లాక్ బీడ్స్ చూస్తుంది వదిన. అయితే ఆ బ్లాక్ బీడ్స్ అయితే వేసుకునేటట్టు అంత అనిపించలేదు, కొంచెం ఎట్లనో అనిపించింది, అయితే తీసుకోలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి 1 గ్రామ్ చైన్స్ అనమాట. ఇక్కడ ఇంక వెనక్కి వెళ్ళినాక ఒకసారి చార్మినార్ బాగుంది కదా, రెడ్ కలర్ శారీ బాగుంది. ఇంకా మేమైతే వెనక్కి చార్మినార్ గల్లీలన్నీ తిరిగేసి, ఫ్రంట్ బ్యాక్ అన్ని సైడ్స్ తిరిగేసి మేమైతే చార్మినార్ వెనక గల్లీకి వెళ్ళాము. ఇంక ఇక్కడ వదిన హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుందాం అని చూస్తుంది. వదిన డైలీ వేర్ బ్యాగ్ పోయిందనమాట, తీసుకుందాం అనుకుంది, బట్ అంత క్వాలిటీ అనిపించలేదంట వదినకి, తీసుకోలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి నాణ్యాలు 10 పైసలు, 20 పైసలు, 25 పైసలు అలా ఉన్నాయన్నమాట. ఇంకా అవి కూడా చూపించు వదిన అన్నారు, చూపించు అవి కూడా అని చెప్పేసి. కానీ ఇవన్నీ నిజంగా రియల్వా లేకపోతే డూప్లికేటివా అనేది నాకు తెలియదు, కానీ చూడడానికి మాత్రం బాగుంది.
ఇంకా అప్పట్లో అవే ఉండేవంట కదా, 10 పైసలు 20 పైసలు అట్లానే ఉండేవంట కదా, మనకైతే తెలియదు. మనం రూపాయి కాడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అక్కడే చార్మినార్ మళ్ళీ ఇట్లా యూటర్న్ తీసుకున్నాం అనమాట. ఇది ఫుట్పాత్ మీద ఇవి ఉన్నాయన్నమాట. రంగురాళ్ళు ఇవి ఉంగరాలకి పెట్టిస్తారు అనుకుంటా. అంటే మరి అవి ఏంటనేది మనకి అట్లా స్టోరీ అయితే అంత పెద్ద క్లియర్గా తెలీదు. ఇంక ఇక్కడ వచ్చేసి మా వదిన ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటున్నాను. వీడియో ఏం తీస్తున్నాను అనేది కాదు, మా వదిన మిస్ అయిపోయారు మళ్ళీ. ఇప్పుడు నేను మా వదినని ఎత్తుక్కుంటున్నాను. నేను మా వదిన ఏదైనా చూస్తుంటే చూసే పని లేదు వెనక్కాలకి, మనం పరుగు మీదే ఉన్నాం అన్నమాట. ఇంక మా వదిని ఎక్కడుందని వెతుక్కుంటున్నాను. ఎక్కడో దొరికిందిలే మా వదిన మళ్ళీని. వదిన ఆల్రెడీ ఇంకా అక్కడ ఏదో చూస్తుంది ముందుకొచ్చి. మనమేమో వీడియో తీసుకుంటూ మనం చూసుకుంటూ మన పని మనమే అనమాట. పక్కన ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అన్నది మనకు అనవసరం అనమాట. ఇంకా అలా ఉంటుంది మనతోని. ఇంకా ఏం జరిగిందంటే ఇంకొకటి చెప్తాను మీకు, జోక్ అనమాట. అయితే మేము క్లాత్స్కి చూద్దామని చెప్పేసి ఇలా పక్క గల్లీకి వెళ్ళాం, చార్మినార్ పక్క గల్లీకి. అయితే క్లాత్స్ చూద్దామని చెప్పి మనం వెళ్ళిందే పర్పస్ క్లాత్స్కి. ఇంకా చూద్దామని వెళ్ళేసరికి మళ్ళీ ఎందుకో గుర్తొచ్చింది, మదీనాలో అయితే క్లాత్స్ తక్కువ ఉంటాయని చెప్పేసి విన్నాను వదిన. అంటే మా వదిన చెప్తూనే ఉన్నారు, మదీనా చార్మినార్ పక్కనే, మదీనా దాటుకునే మనం చార్మినార్ లోపలికి వస్తామంటే మేమున్న గూగుల్లో కొట్టి చూస్తేనేమో, అదే మ్యాప్లో కొట్టి చూస్తేనేమో 4 కిలోమీటర్లు చూపిస్తుంది మేమున్న గల్లీ నుంచి మదీనా. వదిన 4 కిలోమీటర్లు అంటే నడవలేము వదిన, ఇప్పటికే నడిచి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి వదిన అని చెప్పేసి అన్నా నేను. అనేసి అంటే లేదే ఏం కాదు తక్కువ దూరమే ఉంటుంది, పోదాం అంటే లేదని అక్కడ ఆటోవాడిని అడిగితేనే ఆటోవాడు 100 రూపాయలు చెప్పాడు. వాడిని పీకి 70 రూపాయలకి వచ్చాడు లాస్ట్కి. 60 ఇస్తాం 50 ఇస్తామంటే ఆడు ఒప్పుకోలేదు. వదిన అక్కడికే వద్దులేరా అని నడుచుకుంటూ పోదామంటే నేను వినలేదు. అయితే ఏం జరిగింది, ఆడు ఎక్కించుకుని గల్లీ తిప్పుకొని వచ్చి మేము ఎక్కడైతే దిగామో అక్కడే దింపాడు అనమాట. మా వదిన నేను చెప్పాను మనం దిగిన గాడే దింపుతాడని చెప్పేసి నేను చెప్పాను ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. నీకు బాగా నన్ను తినడానికి నెంబర్ 1 ఎర్రదాన్ని చేస్తావు, చెప్పాను కదా నేను, నాకు తెలుసని చెప్పినా కూడా నువ్వు నన్ను ఎర్రదాన్ని చేసావు, నువ్వు సూపర్ టాలెంట్ ఉంటావు అని చెప్పేసి మా వదిన ఒకటే నవ్వు. 70 రూపాయలు అనవసరంగా పోయినాయి కదా అని మా వదిన ఫీల్ అయింది కదా అని చెప్పేసి నేనేం చేశాను, లాస్ట్కి షాపింగ్ అయిపోయాక వదిన ఎవరిని అడిగితే ఎంజీపీఎస్ ఇక్కడ దగ్గరే అని చెప్పాడు, పక్క గల్లీ అని చెప్పాడు. నేను కూడా వదిన ఏం చేశాను, 70 రూపాయలు పోయినాను కదా ఇప్పుడు ఏం చేద్దాం, ఆ 70 రూపాయలు సేవ్ చేద్దాం అని చెప్పేసి నడిపించుకుని ఎంజీపీఎస్ దాకా తీసుకెళ్ళాము. అది తక్కువ దూరం లేదు, అది ఒక 5-6 కిలోమీటర్లు చూపించింది. అంటే మేము నడిచింది అంత అనిపించింది, మేము గల్లీలు తిప్పుకుంటాము. ఎందుకంటే అది స్ట్రైట్గా తెలిసిన వాళ్ళు పోతే అది పక్కన ఎంబీబీఎస్ బస్సు ఎక్కేది అసలు ఆటో కొద్ది నువ్వేమో ఆటో ఎక్కి తిప్పించుకున్నావు, ఇక్కడేమో ఆటో ఎగ్జామంటే వద్దని నడిపించుకుని తీసుకొచ్చావు. అసలు మామూలుగా నవ్వుకోలేదు అసలు. ఆ రోజు నైట్ కాళ్ళు అయితే విపరీతమైన నొప్పులు ఫ్రెండ్స్. అసలు ఆ నొప్పికి మామూలు హాస్పిటల్ అడ్మిట్ చేయించాలి, కూర్చొని వద్దు నుంచొని వద్దు. ఇంకా చూడండి టార్చర్ ఒక్కటే తక్కువ నాకు. ఇంక ఇక్కడ వచ్చేసి మేము మా పాపకి క్లిప్స్ తీసుకున్నాను అనమాట. అది ఏదైనా 20 రూపీసే, కానీ క్వాలిటీ చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ కూడా అన్నారు అయ్యో మా పిల్లలు కూడా తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. కానీ నేను ఇంకా చెప్పాను కదా, ఎవరిని ఆలోచించుకోలేదు నేను. వాళ్ళకి ఇది తేవాలి వాళ్ళకి అది తేవాలని నేను ఎవరికి ఇది అనుకోలేదు అసలు. డై చేయించుకోవడానికా? సేమ్ అదే డైబుల్ ఉంటుంది. ఇవి ఎట్లా ఉన్నాయి మీటర్? అవి అలా 500, 600, 700 లాగా ఉంటుంది. అంటే క్వాలిటీ బట్టి కూడా ఉంది. ఉందా అదే ఫ్యాబ్రిక్లో ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి. కింద కూడా ఉంది, థ్రెడ్ వర్క్ ఎక్కువ వస్తుంది. అది 250 పడుతుంది. పోతా అడిగిరని తక్కువ చెప్పిన 3,500 అంటారు. 25 ఇది తగ్గించు 23 ఇచ్చేసి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి
సింగారై కాయలో ఏదో అంటారంట. అయితే ఆయనే చెప్తున్నాడు గూగుల్‌లో కొట్టి చూడమని చెప్పేసి. బట్ నేను కూడా యూట్యూబ్‌లో చాలాసార్లు చూశాను. బట్ లైవ్‌లో చూడడం ఇదే ఫస్ట్ టైము. అవి చూస్తే నేను గబ్బిలాల పిల్లలు పట్టుకున్నట్టే అనిపించింది నాకైతే మాత్రం. కాకపోతే చల్లగా ఉన్నాయి. అక్కడ మనకి ఇప్పుడు బుర్రగుంజలు ఉంటాయి కదా, ఎట్లా అంటే తాటికాయలు ఎండిపోయాక తేగలు వచ్చాక అవి ఉంటాయి కదా, సేమ్ ఆ గుంజి మాదిరే ఉంటుందంట టేస్ట్ అయితే మాత్రం. ఇంక ఇక్కడ వచ్చేసి సారీస్ ఇక్కడ ఆఫర్ పెట్టాడు. ఏదైనా 1500 అంట. కానీ క్వాలిటీ కూడా బాగున్నాయి. శారీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఎప్పటికీ ఉంటుందా అంటే ఆఫరు ఏదో ఒకటి ఉంటుందంట. ఇక 1500 అని కాదంట. ఇంక ఇక్కడ వచ్చేసి శారీస్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని మనం కట్టేటట్టు ఉన్నాయి, కొన్ని మనం కట్టలేనట్టు ఉన్నాయి వర్క్ శారీస్ అవి. కానీ లోపలికి వెళ్ళి చూస్తే మనకు తగ్గట్టు కూడా మనకి ఉన్నాయన్నమాట. కొన్ని హెవీ ఉన్నాయన్నమాట. కొన్ని బాగా అనిపించినాయి. మోదిని ఇక్కడ కొన్ని ట్రైల్ వేస్తుంది. అంటే ఏది బాగుంది ఏంటని చెప్పేసి వాళ్ళు పెట్టి చూపిస్తున్నారు. ఇంకా అన్నీ మా వదినకేనా మీరు చూడరా అని అడుగుతున్నాడు ఆయన కూడా. ఇంకా కొన్ని బాగా అనిపించినాయి. మా వదిన అయితే ఇది తీసుకోలేదు, కొన్ని ట్రైల్ వేసింది. ఇంకా మేమైతే ఇంక స్టార్ట్ అయిపోయినాం. అక్కడ షాపింగ్ ముగించుకుని ఇంకా ఇక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట. మదీనాకి వెళ్తున్నాం ఇప్పుడు. మదీనాలో చూసుకున్నాక ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నేను తీయలేక ఇంక ఓపిక అయిపోయింది. అవి చూసారా మేము వెలుగున్నప్పుడు వచ్చాము, ఇప్పుడు చీకటి అయితే పడిపోయింది. అప్పటికే 5:30 అరౌండ్ 6:30 అవుతుందేమో. ఇంక మేము వెళ్ళేసరికి ఇంటికి 9:30 10 అయిపోయింది. ఇక్కడ చార్మినార్ దగ్గర ఇక్కడ ఉందన్నమాట ఎండింగ్లో. ఇక్కడ బాగా అనిపించింది నాకు కూడా, చాలా బాగా అనిపించింది. ఫొటోస్ అది దిగాము వదిన నేను కొన్ని. ఇంక దిగేసి మేము ఇంటికైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి మాకు ఉంటే ఉరుగులు పరుగులు మామూలుగా లేదు అసలు. ఇక్కడ జ్యూస్ కూడా తాగామన్నమాట. ఇంకా ఓపిక అయిపోయింది. మా వదినకి కూడా గొంతు ఎండిపోయిందంట. మా వదిన ఇక్కడ అడుగుతున్నారన్నమాట షాప్స్ బస్సు ఎక్కడ ఆగుతుందని చెప్పేసి అడుగుతున్నారు. మేము కర్ణాటక వెళ్ళే బస్సులు ఎక్కాలి. ఇంకా అడుగుతున్నారు మా వదిన ఇక్కడ బస్సులు ఎక్కడ ఆగుతాయి కర్ణాటక వెళ్ళాయి అని చెప్పేసి. మాకు అన్ని తలకాయ పోట్లు ఎందుకులే అని చెప్పేసి మేము MGBSకి అయితే వెళ్ళి ఎక్కాము. ఇంకా అక్కడ కూడా ఆగుతాయంట. బట్ మా ఆయన ఎత్తుక్కునేవి కష్టపడలేక ఇంకా మాకు అర్థం కాక MGBSకి వెళ్ళిపోయాక మా వదిన ఇక్కడ జ్యూస్ తీసుకున్నాను అనమాట. అదేం జ్యూస్ నాకు తెలియదు. నేనైతే ఫైనల్లీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. పొద్దున్న వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాయి ఫేసెస్, ఎలా ఉన్నాయి మీరే చెప్పాలి. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? నా మొహాలు వాడిపోయినాయి, ఇంకా తాజాగా ఉన్నాయి.